అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రోజుకో కొత్త బాబా పుట్టుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో ఇప్పుడు కొత్తగా కారం బాబా పుట్టుకొచ్చారు. ఆయన ట్రెండింగ్ లో కూడా వచ్చేశారు. ఇంతకీ ఈ కారం బాబా ఎవరు అంటే ప్రత్యంగిరా దేవి ఉపాసకులు. ఆయన అమ్మవారి ఆవాహనలో ఉన్నారు. ఆయన గత కొద్ది రోజుల క్రితం కారంతో అభిషేకం చేయించుకున్నారు. మనం సాధారణంగా జలాభిషేకం వింటాం, క్షీరాభిషేకం వింటాము, పంచామృతాభిషేకం వింటాం. కానీ ఈ కారాభిషేకం ఏంటి అనేది కొత్తగా అనిపించింది. కారాభిషేకం అంటే మరేమీ కాదు, కారంతో ఆయన ఒంటి మీద అభిషేకం చేస్తుంటారు భక్తులు. ఆయనేమో ధ్యానముద్రలో తపస్సులో కళ్ళు మూసుకొని కూర్చుంటే భక్తులు వచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన మీద కారం పొడి చల్లుతూ ఉంటారు. ఇలా ఆయన దొరసానిపాడులో 2 ఏళ్లుగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీ శివ దత్తాత్రేయ ఆశ్రమం అనేది అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ శివబాబా శివస్వామి అనే వ్యక్తి కాశీలో ఉంటారు. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్తూ ఉంటారు. అప్పుడు ప్రత్యేకమైన పూజలు హోమాలు చేస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజుల క్రితం అంటే ఇటీవలి కాలంలో ఆయన చేసిన ఈ కారాభిషేకం పూజ అనేది మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలు ముందు ఈ కారాభిషేకం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కారం బాబా విశిష్టత కూడా తెలుసుకుందాం. కారానికి ప్రత్యంగిర అమ్మవారికి ఉన్న అనుబంధం ఏంటి, అవినాభావ సంబంధం ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను. ముందుగా ఈ విజువల్స్ చూద్దాం. చూసారా, భక్తులు ఒకరి తర్వాత మరొకరు వస్తూ ఓం నమ శివాయ అంటూ కారంతో ఆయనకి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద టబ్బు లాంటి దాంట్లో కారం వేసి ఉంచారు. ఆ కారం వేసి ఉంచిన తర్వాత ఆ కారంతో భక్తులు ఆ శివస్వామికి పూజ చేయడం అనేది, అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ప్రత్యంగిరా దేవి అమ్మవారికి ఎండు మిరపకాయలతో హోమం చేస్తారు. ఎండు మిరపకాయలతో ప్రత్యేక పూజలు అనేవి చేస్తూ ఉంటారు. నేను కూడా గత మేలో జరిగిన పూజలో ఇలా ప్రత్యంగిర హోమంలో పాల్గొనడం అనేది, దగ్గర నుంచి చూడడం అనేది జరిగింది. తెలంగాణలో బొడ్రాయి వేయడం అనేది ఎంతో ప్రత్యేకత కలిగిన అంశం. అప్పుడు ప్రత్యంగిరా దేవి ఆవాహన కోసం ఇలాగ హోమాన్ని చేసినప్పుడు నిజంగా ఎండు మిరపకాయలు హోమంలో వేస్తే కోరు అనేది రావడం అనేది జరుగుతుంది. రాకుండా ఉంటుందా అని నేను చూశాను. ఖచ్చితంగా అప్పుడు కోరు అనేది రాలేదు. ఇక్కడ శివస్వామిని చూసినా కానీ మామూలుగా కారం వేసినప్పుడు ఎక్కడైనా సరే కారం ఇలా మనం ఎక్కడైనా మనం ఉన్న ప్రాంతంలో కారం అనేది ఉంటే మనకి తుమ్ములు వస్తాయి, కోరు వస్తుంది, దగ్గు వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ శివస్వామికి ఎలా చూసినా అంతమంది కేజీల కొద్దీ కారం వేస్తున్నా కానీ ఎలాంటి కోరు దగ్గు రావట్లేదు. పైగా ఆయన ధ్యానముద్రలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే అసలు ఏంటి ఈ కారం బాబా ఎవరు, శివస్వామి ఎవరు అని నేను తెలుసుకునేందుకు అతనికి సంబంధించిన వారి వివరాల గురించి నేను ప్రయత్నించాను. ఒక ఫోన్ నంబర్ దొరకడంతో నేను ఆ ఫోన్లో మాట్లాడడం అనేది జరిగింది. వారు ఎవరు అంటే ఈయన దొరసానిపాడులో ఏర్పాటు చేసిన శ్రీ శివ దత్తాత్రేయ ఆశ్రమంలో ఆయన అనుచరులుగా తేలింది. నేను వాళ్ళతో ఈయనకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నాను. ఆయన కాశీ నుంచి అప్పుడప్పుడు వచ్చేసి ఇక్కడ పూజలు హోమాలు చేస్తూ ఉంటారు. అయితే మమ్మల్ని ఇలాగా కారంతో అభిషేకం చేయమని చెప్పారు. మొదట ఆయన కారాన్ని హోమంలో వేశారంట. ఆయన వేసినప్పుడు ఎలాంటి దగ్గు, కోరు, కళ్ళలోంచి మంటలు లాంటివి, నీళ్లు లాంటివి రాలేదంట. అదే నార్మల్ భక్తులు వేసినప్పుడు మాత్రం అందరికీ ఈ కోరు లాంటిది వచ్చింది. ఆ తర్వాత ఇలా కారాభిషేకం అనేది చేశారు అని చెప్పారు. అయితే ప్రత్యంగిర అమ్మవారు ఎవరు అంటే పంచకాళీలలో ఒకరిగా చెప్తారు. ఎంతో శక్తివంతమైన అమ్మవారు ఆవిడ ముఖ్యంగా సింహముఖంతో ఉంటారు. నీలవర్ణంలో ఉండే అగ్ని జ్వాలలతో భయంకర రూపంలో ఉంటారు. అయితే ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించి వివిధ రకాలైన గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం కూడా ఈ శివస్వామి పుణ్యమాని అసలు ప్రత్యంగిర అమ్మవారి పూజలు ఎలా చేస్తారు, ఆవిడ పుట్టుక ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పూర్వం హిరణ్యకశిపుణ్ణి చంపేందుకు విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన సంగతి మనందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట.
దాంతో శివుడు శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడిస్తాడు. అలా ఆయన కోపాన్ని చల్లారుస్తాడు. ఆ సమయంలో అమ్మవారు శూలిని, మహాప్రత్యంగిర అనే 2 రూపాలు ధరించి శరభేశ్వరుని 2 ముక్కలుగా 2 రెక్కలుగా చీల్చిందట. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిర, అంగీరసుడు అనే 2 ఋషులు దర్శించుకున్నారట. అందుకే ఆ 2 పేర్లతో ఆమెను ప్రత్యంగిర అని పిలుస్తారు. అంటే ఇద్దరు ఋషుల పేరు మీద ఈ అమ్మవారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిగా మారిపోయింది. అయితే ప్రత్యంగిరాదేవి ఎవరు అంటే శత్రువులను మట్టు పెట్టి ఎదురు తిరిగే దేవత. దుష్ట శక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా పనిచేయదు. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంభల హోమం. ప్రత్యంగిరాదేవి అమ్మవారికి నికుంభలాదేవి హోమాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఈ హోమాన్ని చేసిన వాళ్ళు ఎలాంటి విజయాన్నైనా అందుకుంటారట. ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. అమ్మవారి 7 మాతృకల్లో ప్రత్యంగిరాదేవి ఒకరు. అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరాదేవి ఈ మాతను అధిపతిగా భావిస్తుంటారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహి అనే పేరు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టం, శత్రు భయం ఉన్నవారు ఈమెను ఆరాధిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. శుక్ర, మంగళ, శని, ఆదివారాల్లో ఈమెను పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందట. చూసారా ప్రత్యంగిరాదేవి ప్రత్యేకతలు ఎన్ని రకాలుగా ఉన్నాయో. మనలో చాలా మందికి అనేక రకాలైన కష్టాలు, బాధలు ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి ఏం చేద్దామని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ శివస్వామిని చూసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తమ కష్టాలు, ఇబ్బందులు నెరవేరుతాయని అక్కడ వాళ్ళు చెప్పడంతోనే ఇలాగా ఆయనకి కారాభిషేకం అనేది చేయడం జరిగింది. ప్రత్యంగిరాదేవిని ఎండు మిరపకాయలతో పూజిస్తారనేది అందరికీ తెలిసిందే. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇంట్లో కూడా 9 సార్లు ఆవిడ మంత్రాన్ని, జపాన్ని జపిస్తూ పూజ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అయితే అది ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళకి ఉంటుంది. అయితే నేను ప్రత్యంగిరాదేవి హోమంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన పండితులు భక్తులకి చెప్పింది ఏంటి అంటే, ఎండు మిరపకాయలు వేస్తే కూర వస్తుందేమో, అందరు ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుందేమోనని అందరూ భయపడిపోయారనమాట. కానీ అమ్మవారి నామ జపాన్ని చేస్తూ పదే పదే అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడింది అక్కడ. సో ఆ టైంలో ఈ అమ్మవారి జపం అనేది చేయడం, హోమం చేయడం అంటే నేను గమనించింది సైంటిఫికల్గా అయితే మనం ఎన్ని ఎండు మిరపకాయలు వేసినా దాంతోపాటు కొన్ని పూజా ద్రవ్యాలు, పూజా సామాగ్రి అనే దాన్ని కూడా హోమంలో వేస్తూ ఉంటాం. దాంతోపాటు నెయ్యి వేస్తాము, దాంతోపాటు కొన్ని చెక్క ముక్కలు లాంటివి కూడా వేస్తూ ఉంటాము. ఆ నెయ్యి అలాంటి వాటి వల్ల కూడా పెద్దగా సైంటిఫికల్గా చూసినప్పుడు ఈ కోరు లాంటిది రాదేమో అనిపించింది. ఇక ప్రత్యంగిరాదేవి అనే ఆవిడ గురించి కూడా మనం ఇప్పుడే విన్నాం కదా. శత్రువులను మట్టుబెట్టి ఎదురు తిరిగే దేవత. అలాగే చాలా మందికి క్షుద్ర శక్తుల భయం ఉంటుంది, చేతబడి భయం ఉంటుంది. మా మీద ఎవరో తాంత్రిక విద్యల్ని, తాంత్రిక శక్తుల్ని ప్రయోగిస్తున్నారని భయపడే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రత్యంగిరాదేవిని పూజించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆవిడికి హోమాలు చేసి ఆవిడ్ని శాంతింపజేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇలా ఎండు మిరపకాయలతో చేస్తూ ఉంటారు. మొత్తానికి ఈ శివస్వామి అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు విపరీతంగా ట్రెండింగ్లోకి వచ్చాడు. మళ్ళొక్కసారి చూద్దాం ఇతని విజువల్స్. మీరు ఒక విషయం గమనించవచ్చు, ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఈ పూజలో కారాభిషేకంలో పాల్గొన్నారు. ఎవరికి కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే దగ్గు రావట్లేదు. నేను ఇందాక ఫోన్లో ఇతని అనుచరులతో మాట్లాడినప్పుడు అది నిజంగా కారమేనా అని అడగడం జరిగింది. ఎందుకంటే సహజంగా మనకి ఒక డౌట్ ఉంటుంది కదా, అది నిజంగా కారమా లేకపోతే కలరా అనే డౌట్ ఉంటుంది కదా. కానీ అది కారమే అమ్మ, అలాంటిది ఏం లేదు, అది పూజ లేదంటే నమ్మకం వల్ల వచ్చింది అని. వీళ్ళందరూ కూడా దుష్ట శక్తుల నుంచి బయటపడడానికి కావచ్చు, లేదు అంటే తమకు ఏదో చేతబడి లాంటి భయాలు ఉన్నాయని, అలాగా ఎవరు ఏది చెప్తే కొంత వెళ్ళిపోయి పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా కొందరు వెళ్ళిపోయి ఆయనకి కారాభిషేకం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది కొత్త కొత్త బాబాలు పుట్టుకొస్తున్నారు. ఇక మనం అఘోరీ చేస్తున్న హల్చల్ అయితే ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇలాంటి బాబాల్ని నమ్మాలా వద్దా అనేది ఎవరి వ్యక్తిగత విషయం.
కాకపోతే ఏదైనా సరే శృతి మించింది అన్నప్పుడు మాత్రం ఎక్కడికక్కడ ప్రజలే చైతన్యవంతులు కావాలి. దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు దాన్ని మనం అక్కడికి వదిలేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ శివస్వామి అనే వ్యక్తి ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే ఇంకేదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులు కావచ్చు, మన సిస్టమ్ అనేది అలర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ శివస్వామి ప్రస్తుతం కాశీలో ఉన్నారు. ఆయన్ని నేను మళ్ళీ కాంటాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దాము అనుకుంటున్నాను. ఆయన గనక టచ్లోకి వస్తే అసలు ఒక కారం పొడిని ఇలా చల్లడం వల్ల అతనికి దగ్గు కోరు లాంటిది ఎందుకు రాలేదు, ఆయన నెత్తి మీద కూడా అభిషేకం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకు ఈయన అంటే ఈ ఆవాహనలో, అమ్మవారి ఆవాహనలో ధ్యాన ముద్రలో ఉండడం వల్ల దాన్ని కంట్రోల్ చేయగలిగారా? సరే, ఆయనంటే కంట్రోల్ చేయగలిగారు అనుకుందాం. మరి చుట్టుపక్కల ఎవరికి కూడా కోరు, కన్నీళ్లు, దగ్గు, తుమ్ములు లాంటివి రావట్లేదు. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. బట్ అక్కడ వాళ్ళు మాత్రం, ఆయన ఆశ్రమ నిర్వాహకులు మాత్రం అలాంటిదేం లేదు, కలర్ అలాంటిదేం లేదు, ఖచ్చితంగా ఇది కారమేనని చెప్తున్నారు. అయితే ఈ శ్రీ శివ దత్తాత్రేయ ఆశ్రమంలో ఏం జరుగుతుంటుంది, ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ జస్ట్ గోశాల ఉంటుంది. అప్పుడప్పుడు శివస్వామి వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉంటారు. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆయన ఎక్కడి వారో, ఆయన పూర్వపరాలు ఏంటో తమకు కూడా తెలియదు అని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సరే, ఏదైనా నమ్మకం అనేది ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కానీ ఎవరికైనా సరే మూఢభక్తి, మూఢనమ్మకం అనేవి ఉండకూడదు. ఎవరి నమ్మకాలు వారికి ఉన్నా మరొకరిని మోసగించే వరకు మాత్రం ఆ పరిస్థితి వెళ్ళకూడదు. ఏదైనా సరే మీ విజ్ఞత, మీ సంస్కారం, అలాగే నాకు కూడా అది వర్తిస్తుంది. అవగాహనకి సంబంధించిన విషయం. నమస్తే.